డైరెక్టర్గా ఉండి నువ్వు ఏమేమి లబ్ధి పొందినో వాటన్నిటి మీద మేము ఎంక్వైరీకి చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, డీసీపీ అధికారులకు కానీ, డీసీఓ గారికి కానీ నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నీవు ఏవైతే లోన్లు పొందో వాటన్నిటి మీద మాకు వివరాలను కోరటం జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్తాను, నువ్వు నా మీద పరువు నష్ట దావా వేయటం కాదు, నేను నీ మీద పరువు నష్ట దావా వేస్తా. నీ మీద ఏదైతే ఎఫ్ఐఆర్ జరిగిందో మొన్న 70 కట్టలు దొంగతనంగా రైతుల యొక్క పొట్టగొట్టి సబ్సిడీ ఎరువుల్ని నీ జేకే ఎంటర్ప్రైజెస్ తరలించుకున్నావో దాంట్లో ఇవాళ నువ్వు స్టేషన్ బెయిల్ తీసుండొచ్చు. కానీ నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేసుకున్నా. అదే కాకుండా కోర్టుకు వెళ్ళటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇంకోసారి నన్ను కానీ, నా లెక్క ఎవరైతే సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానళ్ళు కానీ ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేస్తారో, వారిని ఎవరైనా ఇలాంటి అబాస్పాలు చేయాలని చూస్తారో వారి పక్షాన నేను పోరాటం చేయడానికి ముందు వరుసలో ఉంటా. ప్రజా